చెప్పండి అక్క, బతుకమ్మ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది కవితక్క గారు. గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగలు చేసేవారు. ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి సంబరాలు మరి? సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జరిపినటువంటి బతుకమ్మ కవితక్క లేని లోటు పూర్తిగా కనబడుతుంది. ఈరోజు తెలంగాణ జాగృతి ఆఫీస్లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కవితక్క తీరొక పువ్వులు తెప్పించి మా అందరు ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడబోతుంది 2 నిమిషాలలో. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న చింతమడకల కూడా కవితక్క కేసీఆర్ గారి స్వగ్రామం అయినటువంటి చింతమడకల కూడా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంత సక్సెస్ఫుల్ గా జరిగింది. మహిళలు అసలు తండోపతండాలుగా తరలి వచ్చి ప్రతి ఒక్కొక్క గ్రూప్ తరపున పెట్టి అసలు మామూలుగా కాదు, చాలా బాగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బతుకమ్మ పండుగ మరి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఫెయిల్యూర్, గవర్నమెంట్ మాత్రం ఫెయిల్యూర్. ఇంతకు ముందు 15 రోజుల ముందే కేసీఆర్ సార్ చీరలు ఇచ్చేటోడు అందరికి, ఆడపడుచులందరికీ. ఇప్పుడు 2 చీరలు ఇస్తాం అని ఊరిస్తున్నారే తప్ప ఇచ్చింది లేదు, చేసింది లేదు. అరే నాయన, నువ్వు చీరలు వద్దు ఏమొద్దు. ఊర్లలో ఏమంటున్నానంటే మామూలు జనాలు ఒక్కొక్క మహిళకి 2500 రూపాయలు ఇస్తానని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు. కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము 62,000 రూపాయలు బాకీ పడ్డారు. ఫస్ట్ 62,000 రూపాయలు ఇవ్వండి, నీ చీరలు ఏమొద్దు అని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఇంకా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. ఆల్రెడీ ఇంకా 4 రోజులు అయితే బతుకమ్మ పండుగ కూడా ఉంది. ఎప్పుడు ఇస్తారు? అవి స్టిచ్చింగ్ కూడా చేయాలి కదా. మరి ఎవరు కట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు కట్టుకుంటారా, లేకపోతే కార్యకర్తలు కట్టుకుంటారా? వాళ్ళే కట్టుకోండి. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంబరాలు ఎలా ఉన్నాయి, బతుకమ్మ సంబరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అసలు కేసీఆర్ సార్ తోని అసలు పోల్వద్దండి, అసలు పోల్వద్దు. కేసీఆర్ అనేటైనా అసలు బ్రాండ్. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలని ఒక 15 రోజుల ముందే ఫండ్స్ ఇచ్చేటోళ్ళు. మహిళలకు చీరలు కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు రెడ్డి ప్రభుత్వంలో కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే చీరలు ఇస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే డ్వాక్రా మహిళలు మాత్రమే మహిళలే కానీ అసలు 30% మహిళలు కూడా డ్వాక్రా గ్రూప్లలో ఉన్నారు. ఇదొక నాటకం. ఎందుకంటే ఎక్కువ చీరలు ఇవ్వాలి, అందరు మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఓన్లీ గ్రూప్ల వాళ్ళకంటే ఏదో నామమాత్రంగా ఇచ్చేస్తే అయిపోతుంది. గంతి నోరు మూసుకొని వేసారా? మరి అందరు మహిళలు వేసారు కదా ఓటు, ఓన్లీ డ్వాక్రా మహిళలే వేసారంటే మరి వాళ్ళకే ఇచ్చుకోండి. మరి మేమందరం ఓటు వేయలేదా? మహిళలందరూ కాదా? మరి వీళ్ళందరూ ఎట్లా ఉన్నాయి మరి సంబరాలు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? కవితక్క గారి షెడ్యూల్ కదా, సంబరము అంబరం అంటుతుంది అని అది మా అక్క చెప్తుంది కదా, అంతేనాక సంబరం అంబరం అంటుతుంది. చెప్పండి అక్క, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బతుకమ్మ పండుగకి? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అండి బతుకమ్మ ఏర్పాట్లో అయితే. నిన్న ఎంగిలిపు బతుకమ్మ అయింది కదా, మేము అందరం ఆడాం. ట్యాంక్ బండ్ దగ్గర వేద్దామని వెళ్తే కనీసం అక్కడ ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు, ఏం ఫెసిలిటీస్ లేవు. అది కనీసం గేటు కూడా వెళ్ళనికే కూడా రూట్ కూడా దారి కూడా లేదు. చీకట్లో వర్షంలో నిన్న వెళ్ళి కొందరు వేసేసి వచ్చామన్నమాట. అలా జరిగింది. చెప్తా ఉన్నాడు కదా, అంగరంగ వైభవంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం, గత ప్రభుత్వం చేయనటువంటి విధంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఎంగిలిపు బతుకమ్మ ట్యాంక్ బండ్ పైన చూసారా అండి? ట్యాంక్ పైన లేక్ వ్యూ దగ్గర అక్కడ బతుకమ్మలు వేస్తాం కదా, అక్కడ మొత్తం ఫెయిల్యూరే ఉంది. ఇంకా ఘనంగా చేస్తున్నారని ఎలా చెప్తున్నారండి? మొత్తం ఫెయిల్యూరు. బతుకమ్మ అంటేనే మా కవితక్క, బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ మా కవితక్క. ఈరోజు మేము జాగృతి ఆఫీస్లో ఘనంగా అటుకుల బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అంటే గతంలో కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీలో చాలా వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలు అనేది చేసేవారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి సంబరాలు అంటే ఏం చెప్తారు? మా జాగృతి తరఫున అయితే చాలా ఘనంగా ఉంటుందండి. నిన్న ఆల్రెడీ అక్క సిద్దిపేటలో చాలా బాగా ఆడారు. చాలా సిద్దిపేట మొత్తం ఘన స్వాగతం చెప్పారు మా అక్కగారికి. ఇక్కడ అయితే ఇంకా ఈరోజు అటుకుల బతుకమ్మ చేస్తున్నాం, చాలా ఘనంగా చేస్తారు. జాగృతి తరఫున అయితే అక్కగారు బతుకమ్మ మాత్రం సెలబ్రేషన్స్ బాగా